వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం బెన్నూరులో అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల కొనుగోలు కేంద్రంలోనే ఉండిపోయిన 5,000 క్వింటాళ్ల ధాన్యం అకాల వర్షానికి కొనుగోలు కేంద్రంలో నీరు చేరడంతో తడిసిన ధాన్యం తీవ్ర ఆందోళనలో రైతులు వడ్లు తీసుకొచ్చి నెల రోజులు దాటినా పట్టించుకోవడం లేదని అధికారులు ఎమ్మెల్యే వచ్చి చూసి వెళ్లారు. కానీ ధాన్యం మాత్రం కొనడం లేదని వాపోతున్న రైతులు అధికారులు ఆలస్యం చేయడం వల్లే తమ ధాన్యం తడిసిందని, మొలకొచ్చిన ధాన్యం కూడా కొనాల్సిందేనని డిమాండ్ చేస్తున్న రైతులు. మాది పేరు లక్ష్మి, బెన్నూరు మాది. అయితే మేము కోసి 26 రోజులు అవుతున్నా సారు. సిరిగల ప్రకారం అన్నది మేడం, సిరిగల ప్రకారం అని మాకు సంచులు ఇయ్యలేదు. 2 రోజులు పెళ్లి అన్నది. పెళ్లికి ముందు మేము ఇయ్యమ్మా మేము వేసుకుంటాము అని చెప్పింది ఆమె. సిరిగల ప్రకారం అని సిరిగల ప్రకారంతో మా తోటి ఇయ్యలేదు. మాకు వెనకకెళ్ళి వచ్చిన వాళ్ళే పోయినాయి, ఒడ్లన్నీ పోయినాయి. మాకు ఇస్తాన్నది ఇయ్యలేదు సార్. మాకు ఇక అట్లనే ఆపేసింది. మా ఒడ్లని ఈ పద్దిస్తా రేపిస్తా, ఈ పద్దిస్తా రేపిస్తా అనేది వెనకకెళ్ళి వచ్చిన ఒడ్లన్నీ అయినాయి. మా ఒడ్లన్నీ వెనకకేసింది చూడు. మొత్తం కలిసిపోయినాయి సార్. ఏముండదు ఇప్పుడు, ఏం రావు. మొలకలు వచ్చినాయి, మొలకలు వచ్చి 20 సంచులకు మొలకలు వచ్చినాయి. అయ్యో పక్కకేసినాము. ఈ పొద్దు లారీకి ఎత్తుతా అన్నది మొత్తము. ఈ పొద్దు లారీకి వేస్తా అన్నది మాది లోడు. లారీకి వెళ్ళేది ఏం లేదు. 80 సంచులు వేసింది అంతే. లారీకి ఇప్పుడు ఇది మొత్తం వేస్తానని చెప్పింది. 80 సంచుల కాడికి లారీకి వేసింది. అయిపోయి మొత్తం ఎట్లా ఉండదు. ఈ కుట్టు ఉండదు, ఆ కుట్టు ఉండదు, మొత్తం కలిసింది.